సార్, మీరందరూ ఒకటి అర్థం చేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు. ఎవరికున్న డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మన బాధ్యత. ప్రాబ్లం లేదు. విషయం ఏంటని అనేసి అంటే, మనం 1440 కోట్లది 52 కోట్లకి తీసుకొచ్చి దాన్ని 25 crores కి తీసుకొచ్చిన తర్వాత ఎంత తగ్గిస్తే అంత మంచిదని మనం అనుకోవడం ఒక పక్కన అయితే, ఈ కాయిన్స్ పబ్లిక్ కి పంచడం మంచిదా, బర్న్ చేస్తే కొనుక్కున్నాడు అదృష్టం, కొనుక్కున్నాడు సేవ్ అవ్వడం మంచిదా అని ఆలోచించుకొని, మనం ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఎవ్వరు లాస్ అవ్వకుండా, ఎప్పుడు మాకు సంబంధం లేకుండా ట్రస్ట్ వ్యాలెట్ అనే దాంట్లో స్టేకింగ్ ప్రోగ్రామ్ పెట్టిన కాయిన్స్ కూడా మనకు దొరికిన వ్యాలెట్ లోనే కొన్ని కాయిన్స్ ఫ్రీగా మూనెక్స్ లోనే వచ్చిన వాళ్ళకి ఇస్తే, దానివల్ల కాయిన్ రేటు కూడా ఎలా పెరిగిందో మీకు తెలుసు. అది కాకుండా అందులోని 62,14,850 కాయిన్లు, 800 కాయిన్స్ ట్రస్ట్ వ్యాలెట్ లో పూర్వం పాతది స్టేక్డ్ పెడితే అది పట్టించుకోక వదిలేస్తే ఆ వ్యాలెట్ లో ఉన్నవి మనం బర్న్ చేసిన ప్రాసెస్ లో అవి బర్న్ అయిపోయినా సరే, అవి స్టేకింగ్ లో పెట్టింది పబ్లిక్ లో కొన్ని కాయిన్స్ కాబట్టి ఒక్కలో కూడా లాస్ అవ్వకుండా మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ 98% మనం ఇచ్చడం జరిగింది. ఓ 2 to 5% కొంతమందికి ఇంక ఇవ్వాలి, పక్కాగా ఇవ్వాలి. అవి కూడా పక్కన పెట్టే ఉంచాము. ఆ కాయిన్స్ కూడా అవి కూడా మోనెక్స్ వ్యాలెట్ లో ఉంచాము. ఎందుకనంటే ట్రస్ట్ వ్యాలెట్ లోని వాటిల్లోనే ఉంచడం వల్ల ఏంటని అనేసి అంటే, ఇది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ మొత్తం అందరికీ ఇచ్చాం. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంకా కొంతమందికే ఇవ్వాలి, 5% వరకే. వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో నేను చెప్పాను, ఫెస్టివల్ అవ్వగానే వాళ్ళు కంపల్సరిగా ఆ కాయిన్, ఒక్క కాయిన్ కూడా బర్న్ చేయలేదు. ఆ 62 లక్షలు 100% వెళ్ళిపోతాయి, వాళ్ళు వెళ్ళిపోతాయి. ఎవ్వరు కూడా లాస్ అవ్వరు, మీరేం వర్రీ అవసరం లేదు. తర్వాత ఇంకో విషయం, ఈ కాయిన్ బర్న్ చేసేటప్పుడు శ్రీనివాసు, నేను, మహేష్ గారు ముగ్గురు కూడా డాడీ కూడా ఇన్ఫార్మ్ చేశాం. ఎందుకనంటే ఫైనల్ గా ఏమైనా ఆయన దగ్గర నుంచి ఏమైనా న్యూస్ వస్తుందేమో, సాఫ్ట్వేర్ గట్ట ఇచ్చి పంచమని గట్ట అంటారేమో. ఎందుకని అనేసి అంటే, ఎవరి దగ్గర కూడా ఎవరు కూడా బాధపడడం అనేది మాకు ఇష్టం ఉండదు. ఎందుకనంటే మా సెక్యూరిటీ కూడా మాకు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. పబ్లిక్ మొత్తానికి మొత్తం ప్రతిదీ పిన్ టు పిన్ అందరికీ తెలుసు. ఆయనకి కూడా తెలియదేమో అని ఉదయాన్ని చెప్తే ఆయన కూడా ఏమీ పర్లేదు, ఆ కాయిన్ విషయంలోనే మీరు బర్న్ చేస్తే నాకు సంతోషమే అని చెప్పి కూడా చెప్పారు. అందుకని చెప్పేసి ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టుకొని బర్న్ చేయడం జరిగింది. ఇవాటికి 1440 కోట్లలో మనకు మిగిలినవి 16.5 కోట్లు. అయితే ఇందులోనే ఈ 7.5 కాకుండా బ్యాలెన్స్ ఇంకా 9 కోట్లు ఉన్నది. దాంట్లో 1 కోటి ఇంచుమించు మామూలుగా దీనికి 62 లక్షలు మనం స్టేక్డ్ ప్రోగ్రామ్ కి తీయగా మనం వీళ్ళకి ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్ కాక బ్యాలెన్స్ ఇంకా 3 వ్యాలెట్లు మనకి దొరకను ఉన్నాయి. ఓ 2.5, 2.40, 3 కోట్లు. ఈ 3 కోట్లు కూడా డిస్ప్లేలో చూపిస్తుంది. ఆ కాయిన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం మనం ఏంటని అనేసి అంటే, ఈ 1 year లోని ఏ నిమిషాన్ని దొరికితే ఆ నిమిషాన్ని బర్న్ చేయడం ప్రాసెస్ తప్పించి ఎవ్వరికి కాయిన్ అంటూ ఇవ్వడం జరగదు. అది దొరికిన వెంటనే మీకు ట్రస్ట్ వ్యాలెట్లను ఓపెన్ చేసి చూసుకోండి. హోల్డర్స్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎవరైనా చూసుకునేటట్టే ఉంటది. ఏదైనా సరే ఓపెన్ మార్కెట్ లోనే ఉంటది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆ 3 వ్యాలెట్లు ఎప్పుడైనా బర్న్ అవుతాయి తప్పించి పలచబడవు. ఇది 100% వాస్తవం. అంటే మనకు మార్కెట్ లో ఉన్నవి ఆ 7.5 ఫైనల్ అవుతాయని మీకు అందుకే చెప్తున్నాను. ఆ 7.5లోని కూడా మన మహేష్ గారు, ఉమా మహేష్ గారు కేబీసీ మార్కెటింగ్ ది వర్క్ చేయిస్తున్నారు. అది చాలా మనకి ఏంటని అనేసి అంటే 100% మోనెక్స్ వాళ్ళు కేబీసీ కాయిన్ ఎలాగైతే పెంచుతారో అదే పరంగా యువతల పక్కన కూడా మనకు పెరగడానికి మన సైడ్ నుంచి మనం చేస్తున్నాం. ఇది యూటిలిటీ. యూటిలిటీ అంటే మీరు ఏదో అనుకొని మీరు ఒకటి అనుకోవచ్చు, వచ్చిన లాభంలోనేమో క్రిప్టో తీసుకుంటారేమో అని అనేసి. అది కాదు. ఆయన ఆయన ప్లానే డిఫరెంట్. ఆయన 100% ఎలా తీసుకుంటారు, ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు 100% కూడా ఇవ్వడానికి కూడా మనం రెడీగా ఉన్నాం. లేదనంటే 25%, 50%,
ఒక్కొక్కసారి 100% కూడా వన్ డే పెట్టడానికి సడన్ గా ఒక్కొక్కసారి ఫెస్టివల్స్ లో పెట్టడం కూడా జరుగుతుంది. ఎందుకని అనేసి అంటే వచ్చినట్టు ఎవ్రీ మంత్ ఏదో డేట్ పెట్టుకోనో, లేకపోతే ఆయన ఆయన ఇంకా ప్లాన్ ఎలా చేశారనేది పూర్తిగా నాకు తెలియదు. చేస్తున్నారు. అది మంత్లీయా, 2 months గా, లేకపోతే 15 days బర్నింగ్ ప్రాసెస్ అనేది వచ్చిన కాయిన్స్ లో 50% కాయిన్స్ ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ పెట్టుకొని సేమ్ ఇప్పుడు ఎలాగైతే బర్న్ చేస్తామో అలా బర్న్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. లాస్ట్ మా టార్గెట్ 2027 to 28 మధ్యలో 5 crores మాత్రమే కాయిన్ ఉంచడానికి మేము మాక్సిమం కష్టపడుతున్నాం. ఒక 5 కోట్ల వరకు. భగవంతుడు ఎంతవరకు మమ్మల్ని తీసుకెళ్తాడు అనేది మాకు ఇప్పటికీ తెలియదు. మేం చేయవలసింది కల్మషం లేకుండా 1% కూడా కల్మషం లేకుండా తీసుకెళ్తున్నాడు. మేము చేస్తున్నాం. ఆ చేసిన దాంట్లో మీ సహకారం 100%. మీ అందరూ కూడా బ్రహ్మాండంగా చాలా బాగా సహకరిస్తున్నారు. ఎందుకని అనేసి అంటే మమ్మల్ని నమ్మినోళ్ళు ఇందులో చెప్తున్నారు కదా, ఒక 20% బ్రహ్మాండంగా నమ్ముతున్నారు. మిగతా 80% అంటే వాళ్ళ వాళ్ళ ఆర్థిక సమస్యలు మాతో చెప్పడం, కూడా ఫోన్ చేసి చెప్పడం చేస్తున్నారు. వాళ్ళు పని చేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఏమి ప్రాబ్లం లేదు సార్. మన దాంట్లో మీరు కేబీసీ కాయిన్ కొనుక్కుంటే ఏ నిమిషాన్నైనా మీరు అమ్ముకునే అవకాశం మీకు ఉన్నట్టే లెక్క. అందులోనే 100% ఏమీ తేడా లేదు. ఓకే ఫ్రెండ్స్, కేబీసీ కాయిన్ గురించి వచ్చే నష్టమేమి లేదు. బ్రహ్మాండంగా మేము చేయవలసిన పని మేము చేస్తున్నాం. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తున్నా. మీరు పండగ అయ్యే టైంకి మనకు విత్ ఎఫ్ఐయు, విత్ ప్లే స్టోర్ తోని విత్ ఇన్ ది డేస్ లోనే ఇది రెడీగా ఉంటది. మేము ఇవాళ మీటింగ్ కి కూడా అందరినీ రమ్మనమండానికి కారణం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 1 week లో కూడా పండగ ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. అక్కడి నుంచి నిమిషం ఖాళీ ఉండదు ఎవరికి కూడా. డబ్బులే డబ్బులు. ఎందుకని అనేసి అంటే ప్లే స్టోర్, యాప్ స్టోర్ వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా వెనకబడడానికి లేదు. తర్వాత ఇంకొక బ్రహ్మాండమైన ప్లాన్ డిజైన్ చేస్తున్నారు ఆయన. ఆ ప్లాన్ అద్భుతం అన్నమాట. అంతలాగా ఇదే ఇందులోనే మనం ఏమి ఎక్సెస్ ఏమి అమౌంట్ కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడం కానీ, మనం కంపెనీకి ఇవ్వడం కానీ కాదు. మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటని అనేది త్వరలోనే మనకు రెడ్డి గారు ఓ పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి మనకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఆ డిజైన్ లో ఆయన ఉన్నారు. ఆయనతో పాటు టీం అందరూ కూడా ఆయన సహకరిస్తూ వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దీని తాలూకా అది కేబీసీ గురించి అయితే అమ్ముకుంటున్నారు, అమ్ముకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎంత పలచబడిపోతే అంత మంచిదనే మేము కూర ఊడుకున్నాం. రెడ్డి గారి తాలూకా స్ట్రాటజీ కూడా అదే. ఎవరి దగ్గర హెవీ కాయిన్స్ ఉండకూడదు, అమ్మిసుకోమానండి. కొనుక్కున్న వాళ్ళు తక్కువ తక్కువ కొనుక్కుంటేనే మంచిది. ప్రతి ఒక్కడు కొనుక్కోవాలి, అందరికీ అదృష్టం రావాలి. కేబీసీ కాయిన్ మేము నమ్మాము. మమ్మల్ని నమ్మిన వాళ్ళు ఎవ్వరూ కూడా లాస్ అవ్వకుండా మేము తీసుకొస్తున్నాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. మూనెక్స్ అనేది మేము ఎందుకు ఎంకరేజ్ చేశాము, ఎందుకు ఆ ఎక్స్చేంజ్ మనతో తీసుకొచ్చామని అనేదానికి ఉదాహరణ మీరు అందరూ కూడా. ఇవాళ 80% లైబిలిటీ క్లియర్ అయిపోయి మన దగ్గర ఉన్నారు. ఏమి ప్రాబ్లం లేదు. ఎవ్వరికి కూడా కట్టిన వాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వరు. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఆన్ పాస్ ఏది పాసివ్ ఇన్కమ్ గురించి అనేసి చాలా మంది నాకు ఇంకా రాలేదు అని అంటారు. సార్, టీమ్ వర్క్ తక్కువ అయ్యేటప్పుడు కొంచెం లేట్గా వస్తుంది. రేపు ప్లే స్టోర్, యాప్ స్టోర్ వచ్చిన తర్వాత మీరు పని చేసినా పని చెయ్యకపోయినా సరే అడ్మిషన్స్ పెరుగుతాయి కాబట్టి హెవీగా రావడం జరుగుతుంది. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. మీకు చెప్పింది కూడా మీరు ఒక 5-6 నెలల్లో మీది 8 లెవెల్లు పూర్తి అయిపోతాయని కాదు, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. 2-3 సంవత్సరాల్లో మీరు ఈ అమౌంట్ అందుకుంటారని చెప్తున్నాం. మీరు ఎంత డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ ఎక్కువ ఫోన్లు చేసి అడగడం అనేది మంచిది కాదు. ఎందుకని అనేసి అంటే ప్రతి చిన్న డౌట్ ని మన మన తాలూకా అప్లయన్స్ అని అడగండి. ఏమి లేదు ఇందులో పెద్ద ప్లాన్ అంటూ ఏమి లేదు. కాంప్లికేటెడ్ గా అర్థం అవ్వని ప్లాన్ అంటూ ఇందులో 1% లేదు. ఎందుకనంటే రెడ్డి గారు డిజైన్ చేసిన ప్లాన్ ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది. అంత ఈజీ మెథడ్ లోని ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేటట్టే ఇందులో ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, అది పరిస్థితి. పండగ బాగా ఎంజాయ్ చేయండి. మరి మహేష్ గారు 10 నిమిషాలు మాట్లాడతారు, ఒక 2 నిమిషాలు.
మహేష్ గారు సార్ సార్ మాట్లాడండి సార్ కొంచెం. అందరికి హ్యాపీ సంక్రాంతి. మనందరికీ సంక్రాంతి ఒక 4 రోజుల ముందు వచ్చేసింది. ఎస్ సార్ 100%. ఓకే, అందరం ఎప్పటి నుంచో ఈ ఒక్క విషయం గురించే వెయిట్ చేస్తూ ఉన్నాము. కాయిన్స్ ఎవరికి ఫ్రీగా ఇవ్వకూడదు అనేది ఫస్ట్ నుంచి మేము అనుకుంటున్న మెయిన్ పాయింట్ అది ఒక్కటే. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే దాని యొక్క విలువ ఉండదు. ఎవరైనా అది ₹10 పెట్టి కొనుక్కున్న వ్యక్తి అని ఈరోజు ₹3 అమ్ముకున్న హ్యాపీనే. బట్ ఫ్రీగా తీసుకున్న వ్యక్తి అతను 5 పైసలకి అమ్మినా 10 పైసలకి అమ్మినా అతనికి వచ్చే నష్టం ఏమి ఉండదు. కాబట్టి ఫ్రీగా ఇవ్వకుండా ఉండాలి అనే దాని గురించే చాలా వరకు ప్రయత్నం చేసి మనం దాన్ని 25 కోట్లు తగ్గించడం. ఈ 8.5 కోట్లు ఎందుకోసం ఇంతకాలం ఉంచాము అంటే ఇందాక వర్మ గారు చెప్పిన పాయింటే. మరి కొంతమంది బయట ఇంకా కమ్యూనిటీ ఉండిపోయారు, వాళ్ళకి ఏదో ఒక రూపంలో మనం హెల్ప్ చేద్దాము అనే ఒక్కటే ఒక పాయింట్ మీద ఆగిపోయాము. కానీ అక్కడ కూడా కొంత కన్ఫ్యూజన్ మాకు క్రియేట్ అయింది. కన్ఫ్యూజ్ ఒకటి, కొంచెం ముందు మన మాట విని కొంతమంది కొన్న వాళ్ళకి ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన. ఆ 2 ఆలోచనలతో అలాగ ఉండిపోయి డైలమాలో ఉండిపోయి ఈయనతో మన కిలపతి వెంకటరావుతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయంగానే తీసుకుంటారని చెప్పడం జరిగింది. సో ఇంక మా నిర్ణయం అయితే ఇదే కాబట్టి మేము దీన్నే డెసిషన్ తీసేసుకొని ఈరోజు అది భరించడం జరిగింది. అందరికీ అంటే అందరికీ చాలా హ్యాపీ. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉండేటువంటి సిచ్యువేషన్ అది. సో ఇప్పటి వరకు జరిగిన విషయం ఇది. ఇక ముందు కేబీసీ మార్కెటింగ్ గురించి కూడా మన వర్మ గారు చెప్పారు. మీ అందరికి గతంలో కూడా నేను 2, 3 విషయాలు చెప్తున్నాను చాలా సందర్భాల్లోనూ. దాంట్లో ప్రొడక్ట్ అనేది 100% వర్తబుల్ ప్రొడక్ట్ ఉంటుంది. అంటే మొదటి క్షణమే ఒక కస్టమర్ మన కేబీసీ మార్కెటింగ్‌లోకి వచ్చిన క్షణమే అతను నచ్చిన ప్రొడక్ట్ తీసుకుంటాడు కాబట్టి లయబిలిటీ జీరో అయిపోతుంది. నచ్చితేనే తీసుకుంటారు. ఎవ్వరికి ఎలాంటి ఫోర్స్ ఉండదు. క్వాలిటీ పరంగా అంటారా, అల్టిమేట్ క్వాలిటీ ఉంటుంది. మీరు మార్కెట్‌లో కంపేర్ చేసుకొని ప్రైస్ ఆర్ క్వాలిటీ కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు అనేది మీరు ధైర్యంగా చెప్పొచ్చు. నేను చెప్పడం కాదు. నా ప్రోడక్ట్ గొప్పగా ఉందని నేను చెప్పడం కాదు. యాజ్ ఎ కస్టమర్ మీరు కూడా చెప్పొచ్చు. మీరు చెప్పడం కూడా గొప్ప విషయం కాదు. ఒక కొత్త వ్యక్తి నా గురించి, మీ గురించి తెలియని ఒక కొత్త వ్యక్తి దాన్ని తీసుకొని వాడి కూడా సార్ యెస్ ఐ యామ్ సాటిస్ఫై యువర్ ప్రొడక్ట్ అనేసి చెప్పే విధంగా నేను తీసుకొస్తున్నాను. సో ఒక కొత్త వ్యక్తికి మీరు డోర్ టు డోర్ దీన్ని బిజినెస్ చేయొచ్చు. ప్రతి డోర్ టు డోర్ తట్టి మరి బిజినెస్ చేయొచ్చు. అంత గొప్పగా ఉండే ప్రోడక్ట్‌లు. ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కమ్యూనిటీ పెరుగుతున్న కొద్దీ మనకి కొత్త కొత్త ప్రోడక్ట్‌లన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ప్రతిదీ అల్టిమేట్ ప్రోడక్ట్ ఉంటది. సూపర్ క్వాలిటీ ఉంటుంది. మార్కెట్ కన్నా ప్రైస్ మనం తక్కువకి ఇస్తాము. ఇంత ఇస్తూ అందరికి మళ్ళీ కమిషన్స్ వస్తాయి. లీడర్స్‌కి, వర్క్ చేస్తున్న వాళ్ళకి, స్టాక్ పాయింట్‌లకి మనం ఇచ్చేటువంటి ఆఫర్‌లు, తర్వాత దీంట్లో కొంత కేబీసీ యుటిలిటీ ఇవన్నీ మళ్ళీ దాంట్లోనే అడ్జస్ట్‌మెంట్ అవుతాయి. సో ఇవన్నీ రెడీగానే ఉన్నాయి. మాక్సిమం అంటే మాక్సిమం 1 మంత్‌లో మనం దీన్ని స్టార్ట్ చేద్దాము. ఇక అది వచ్చిన తర్వాత వర్మ గారు, మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే 2030కి మాక్సిమం ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న సప్లై ఎంతైతే ఉంటుందో దాంట్లో లెస్ థాన్ 50% మనం బర్న్ చేసేయాలన్నమాట. సారీ లెస్ థాన్ 50% ఉండాలి. అంటే మోర్ థాన్ 50% మనం బర్న్ చేసేయాలి. మన దగ్గరికి వస్తున్న ప్రతిదీ ఒక 50% మనం బర్న్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉందామనేది ఒక టార్గెట్‌తో ఉన్నాము. ఇంకా అంతా దేవుడి దయ. ఇక వన్స్ మన యుటిలిటీ స్టార్ట్ అయిందంటే గ్రాడ్యువల్‌గా పెరుగుతూ ఉంటుంది. ఒక సూపర్ స్ట్రాటజీ దానికి. అది నేను మీకు తర్వాత మనం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది. సో దాని గురించి అయితే కేబీసీ మార్కెటింగ్ గురించి కానీ, లేదా కేబీసీ కాయిన్ యొక్క ప్రైస్ గురించి కానీ మాకు ఎలాంటి డౌట్ లేదు. మీకేదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా మాక్సిమం 1 మంత్‌లో అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. సార్ తర్వాత అందరికీ మరొక చిన్న క్లారిఫికేషన్. మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో పూర్వం స్టేకింగ్ పెట్టినంటే పూర్వం అంటే మొన్నే ఒక 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ మధ్యలోని మీరు స్టేకింగ్ పెట్టినది మీ కాయిన్స్ మీకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే మీరు పైసా కూడా లాస్ అవ్వకూడదని. ఆ రోజు పైసల్లో కొనుక్కొని మీరు పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా ఇప్పుడు పెరుగుతున్న రేటుకు అనుకూలంగా మీ కాయిన్స్ మీకు వస్తే చాలా మంచి భవిష్యత్తు ఉందని మేము ఆలోచిస్తున్నాం. కానీ ఇంట్రెస్ట్ల గురించి మాత్రం ఫోన్లు చేయవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఇంట్రెస్ట్ అందరికీ ఇస్తే ఇంచుమించు 30-40 లక్షల మధ్యలో కాయిన్స్ వెళ్తాయి. అందరూ ఒకసారి అర్థం చేసుకోండి. చిన్న స్ట్రాటజీ.
ఈ కాయిన్స్ మీకు ఇచ్చి మార్కెట్లోకి వచ్చి రేటు తగ్గే కంటే మీ దగ్గర ఉన్న కాయిన్లో ఒక ₹1 రేటు పెరిగితే దీనికి డబల్ పెరుగుతుంది. మీకు వచ్చిన ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రేటు మీ దగ్గర ఉన్న కాయిన్ పెరుగుతుంది. అది చిన్న స్ట్రాటజీ ఉంటుంది క్రిప్టోలోని, మీ అందరికీ తెలిసిన విషయమే. కాయిన్ తగ్గితే పెరిగే రేటు కంటే ఎక్కువ మీకు కాయిన్స్ సార్ వాయిస్ రావట్లా. వర్మ గారు మీ వాయిస్ లక్షలో వినిపించట్లేదు. పెట్టుకున్నారు. మాక్సిమం ఆఫ్ మెంబర్స్ అబోవ్ 1 lakh దాటే ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది ఇంకా లక్షల్లో ఉన్న వాళ్ళు ఒక 5% ఉన్నారని అన్నారే, అందులోని కూడా ఎక్కువ మందే ఉన్నారు. సో మీకు వచ్చే ఇంట్రెస్ట్ కంటే ఇప్పుడు బర్న్ చేసిన తర్వాత ఈ పెరిగే రేటు ఒక ₹1 రేటు పెరిగితే చాలు. అంటే మేము అనుకున్నది. ఎందుకనంటే ఇది మేము ఒక్కలో తీసుకున్న నిర్ణయం కాదు, చాలా మందిని అడుగుతున్నాం. మొన్న వచ్చేటప్పుడు కూడా మేము ఒకదానికి ఈ బర్న్ చేయడానికి మొన్న మరుసటి రోజు మీటింగ్ పెట్టిన తర్వాత అందరినీ కూడా అడగడం జరిగింది. ఎవరి నిర్ణయం ఇండివిజువల్ గా అయితే మేమైతే ఏ నిర్ణయం తీసుకోలేదు. సో లక్కీగా ఏంటనంటే మేము తీసుకునే నిర్ణయం అందరికీ పనికొచ్చేదిగా ఉంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. తర్వాత కేబీసీ మార్కెట్ అనేది ఒక అద్భుతమైన డిజైన్ చేసుకొని మేము వెళ్దామని అనేసి అనుకుంటున్నాం. మహేష్ గారు ఆ పనిలోనే ఆ వర్క్ లోనే ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్ డిజైన్ గట్ట రేపు ఫెస్టివల్ అయిపోగానే ఒక రఫ్ ప్లాన్ అంటూ మీకు చెప్పడం జరుగుతుంది. రేపు 20వ తారీఖుకి నేను అనుకోవడం, ఇగో ఈ రకంగా ఉంటది, ఈ రకంగా ఉంటది అని ఆయన ఒక డిజైన్ తెస్తారు. పండగ అయిపోయిన తర్వాత తెచ్చిన తర్వాత మనం మళ్ళీ పబ్లిక్ తో షేర్ చేసుకొని ప్లాన్ అంటూ పెడతాము. ఎలా చేద్దాం ఏటని అనేసి అంటే, సార్ మీకు మళ్ళీ అందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా, మనకి ఇందులో సీనియర్ జూనియర్ అనే భేదం లేదు. ఎవరికి ఏ పోస్టులు లేవు, ఏటీ లేవు. మనం మోనెక్స్ లో డైరెక్టర్ అయిన వాళ్ళు సెపరేట్ వింగ్, వాళ్ళతో మనకు సంబంధం లేదు. వాళ్ళు అవుతారు, వాళ్ళు వరల్డ్ కమ్యూనిటీ కింద వాళ్ళు బేస్ చేసుకొని చాలా మంది కష్టపడుతున్నారు ఆ ప్లేస్కి వెళ్ళడానికి, అదంతా ఓకే. దాని గురించి కాకుండా రేపొద్దున కేబీసీ మార్కెట్ పెట్టినా, రేపొద్దున ఏది పెట్టినా సరే మీ దాంట్లోని హైయెస్ట్ సీనియర్స్ ఎవరైతే హైయెస్ట్ టీములు చేసుకున్నారో వాళ్ళే ఇందులో సీనియర్ గా పరిగణించబడతారు. ఇదొకటి గుర్తుంచుకోండి. వితౌట్ ఎనీ ఏటనంటే మనకు పోస్టులు లేవు, సీఈఓలు కాదు, ఇలాంటివి గట్ట ఏమీ లేవు. ఎవరు పెద్ద టీం చేసుకుంటే వాళ్ళే సీనియర్. ఇవాళ ఏంటని అనేసి అంటే మాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటనంటే, అసలు ఆ పేరంటూ మేము ఇది స్టార్ట్ చేసేటప్పుడు తెలియని వాళ్ళు కొంతమంది ఇవాళ టాప్ సీనియర్స్ కింద ఉన్నారు, పెద్ద టీములు చేసిన మనుషుల కింద ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, మన దాంట్లోనే తెలుసుది. ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్న దాంట్లో కొన్ని పేర్లు మేము స్టార్ట్ చేసిన దాకా మాకు ఆ పేరు తెలిసినా సరే ఇంత పెద్ద లీడర్ అని చెప్పేసి ఇప్పుడు దాకా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో. వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా మర్చిపోము. లైఫ్ లాంగ్ మాతో పాటు మీతో పాటు మేము, మాతో పాటు మీరు జర్నీ చేస్తూనే ఉంటారు. మన దగ్గరికి ఒకసారి వచ్చి ఐడి వేసుకొని వచ్చి లేదనన్నా కేబీసీ కొనుక్కొని మన దగ్గర ఉన్నా సరే లైఫ్ సెటిల్ అయిపోయేటట్టే మనం కంటిన్యూగా ఇదే పందాల మీద మనం వెళ్తూనే ఉంటాం. ఎంత ఏటని అనేసి అంటే ఎంత చెట్టుకు అంత గాలి. మనది ఒక పెద్ద మర్రి వృక్షం, దాని కింద ఎంతమంది వచ్చినా నీడ దొరుకుతుంది. ఫైనాన్షియల్ గా మనం హ్యాపీగా చల్లటి వాతావరణంలో మనం అందరూ ఉంటాం. ఇందులో మాత్రం ఏది కూడా తప్పు కాదు. ఇప్పుడు దాకా మీరు అనుభవిస్తుంది, మీరు సంపాదిస్తున్నది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇకపైన కంటిన్యూగా ఇలాగే కంటిన్యూ చేస్తారని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాం. ఎందుకని అనేసి అంటే పండగ అయిపోయేటప్పటికి ప్రతి ఒక్కరు గుడ్ న్యూస్ తోనే బయటకు మార్కెట్లోకి వెళ్తారు. ఈ లోపుని ప్లే స్టోర్ లోని యాప్ స్టోర్ లోని వచ్చే లోపు ఎంతమందికి అయితే ఐడియాలు పడతాయో వాళ్ళందరూ అదృష్టవంతులే అని అనేది రెడ్డి గారు అనౌన్స్ చేసాక మీకు అర్థం అవుతుంది. ఈ లోపున అయ్యో అనవసరంగా మేము ఐడియా వేసుకోలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అని బాధపడే స్టేజ్ వస్తుంది. ఎందుకంటే ఆయన డిజైన్లు అలాగుంటాయి. ఏ నిమిషాన్ని ఎలాగుంటుందో, ఆయన ఏటు పెడతారో, ఏ బాంబు పేలుస్తారో
ఎవ్వరికీ తెలియదు, ఈవెన్ మాకు కూడా తెలియదు అలాంటి అనౌన్స్మెంట్స్ వస్తాయి ఫ్యూచర్లో. అందుకేంటనంటే నాకు తెలిసి ఈ 10 రోజుల్లోనే ప్లే స్టోర్ వచ్చే లోపనే ఫ్యామిలీ మెంబర్స్ ని, ఫ్రెండ్స్ ని ఎంత హెవీగా వేసుకుంటారో వాళ్ళందరూ అదృష్టవంతులే. వన్స్ ఏదైనా ప్లాన్ చెప్పారంటే అక్కడతో కొన్ని కట్ అయిపోతాయి. ఇగో ఇంతవరకే వీళ్ళందరికీ ఇవ్వబడుతుందని ఏదో ఒకటి అనేస్తారు ఆయన. అందుకే నేను చెప్తున్నాను, ఏ నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకండి. కంపల్సరిగా అందరూ కూడా మూనెక్స్ అనేది మనకి జీవితాంతం ఉపయోగపడే ప్లాను. మన కేబీసీ అనేది మన లైఫ్ను మార్చే ప్లాను. అలాగే మూనెక్స్ ఎంఎన్సి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. మనం ఏంటని అనేసి అంటే ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ మనం మహేష్ గారు సార్ మనం నేనైతే రేపు క్యాంప్ అవునాము. మనం మళ్ళీ స్టార్టింగ్ డేట్ అనేది ముందే అనౌన్స్ చేసేస్తే బెస్ట్ కదా. చేయొచ్చు. నేను ఊరు వెళ్తాను కదా, 17 నాకు కుదరదు, సాటర్డే. ఓకే, ఇంకా చెప్పాను కదా మీకు ప్రోగ్రామ్. అవును సార్, అవును సార్. మరి సండే పెడదామంటే పెట్టేద్దాం 18వ తారీఖు. 18 నేను అదే 19 వస్తాను వైజాగ్. ఇంకా అంటే మీ ఒకటి మనం డేట్ అనౌన్స్ చేద్దాంలేండి, రేపో ఎల్లుండో పెట్టేసి మొత్తం గ్రూపుల్లో పెట్టేసే బయలుదేరదాం. అలాగే అలాగే ఆ, సరే, ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మాట్లాడండి సార్. ఓకే సార్, చాలా మంది చాటింగ్ లో, తర్వాత ఇప్పుడు లైవ్ చాట్ లోను, తర్వాత మనం టెలిగ్రామ్ లోను, వాట్సాప్ లో కూడా అక్కడక్కడ నేను వింటున్నాను గత 3-4 డేస్ నుంచి. ఎఫ్ఐ ఎప్పుడు వస్తుంది, ప్లే స్టోర్లోకి ఎప్పుడు వస్తుంది, తర్వాత ఇలాగా. సార్ మీరు ఒక విషయం గమనించండి, మనకి ఎంత తొందరగా ఎఫ్ఐయు రావాలని, ప్లే స్టోర్లోకి రావాలని మనం అనుకుంటున్నామో, అంతకు 10 రెట్లు తొందర మన రెడ్డి గారికి ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇతర దేశాల్లో లాంచ్ చేయాలి, తర్వాత కమ్యూనిటీ ఇంకొంచెం ఎక్కువ పెరగాలి. ఈ 2 పాయింట్లు ఎఫ్ఐయు, ప్లే స్టోర్ అయితేనే ఆయనకు స్పీడ్ అవుతుంది. అది స్పీడ్ అయితేనే కాయిన్స్ వెయిటింగ్లో ఉన్నాయి లిస్టింగ్ చేయడం కోసం. అలా కమ్యూనిటీ స్పీడ్ అయిన తర్వాత ఆయన ఫీజు ఎక్కువ కూడా తీసుకోవచ్చు లిస్టింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి. సో మనకెంత అవసరమో అంతకన్నా ఎక్కువ అవసరం, 10 రెట్లు అవసరం ఆయనకుంది. ఆయన వేరే ఒక టీం కప్పు చెప్పారు, చాలా పెద్ద టీము, వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ పని మీదే మన ఫస్ట్ వీక్ కూడా వెళ్ళొచ్చారు. వాళ్ళు ఏవేమైతే అడుగుతున్నారో ఆ రిక్వైర్స్ మొత్తం ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఖచ్చితంగా అవుతుంది. దాని గురించి మీరు వెయిట్ చేసినా అది తొందరగా అయిపోదు, మన పని ఆపేసినా తొందరగా అయిపోదు. పని చేసుకుంటూ వెళ్తున్నా అదేం లేట్ అవ్వదు. అది చేసి సపరేట్ వింగ్ ఆ పని జరుగుతూనే ఉంటుంది. సో దీన్ని మనం ప్రతిరోజు మాట్లాడుకోవడం కూడా అనవసరం నా దృష్టిలో అయితే. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్, అది వచ్చేయాలి అనుకుంటున్నాం కదా, అది వచ్చేస్తే మనందరికి పోటీ ఇంకా. మీకు అర్థమవుతుందా? ఓపెన్ మార్కెట్ అయిపోతుంది. రెడ్డి గారు డిజిటల్ మార్కెటింగ్లో వెళ్ళిపోతారు. అది అది రెడీ చేసి పెట్టున్నారు ఆయన. వన్స్ అది రెడీ అయిపోయిన తర్వాత కమ్యూనిటీ చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. అప్పుడు ఎక్కడెక్కడో ఎవరెవరికి ఎందుకో వెళ్ళిపోతారు అందరూ కూడా. కమ్యూనిటీ వచ్చేస్తుంది. కమ్యూనిటీ రావడం వల్ల ఆటో పూల్ వచ్చేస్తుంది. అంతకుమించి మీకు మిగతా ఇన్కమ్స్ ఏవి కూడా అంత స్పీడ్గా రావు. మీరున్న ఏరియాలో ఇప్పుడు వర్మ గారు చెప్పిందే, మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీరు ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళకి ఈలోపే ఐడీలు వేసేసుకోండి. మీరు లేట్ చేసే కొద్దీ మీ టీములు కూడా వేరే వాళ్ళ కిందకే వెళ్ళిపోతారు. సో అదొకటి. తర్వాత బాబు గారి గురించి మళ్ళీ ఇప్పుడు చాట్లో ఎవరో పెట్టారు. ఇది రోజు చెప్తూనే ఉన్నాం సార్. అది సోలార్ నెట్వర్క్లో డెవలప్ చేయాలి. మనకు వన్స్ కొంచెం టైం తీసుకున్న తర్వాత అది చేస్తారు. ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్ ₹1 లిస్టింగ్ అది అవుతుంది. అది కూడా పర్సెంటేజ్ ప్రకారంగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ నెలకి ఇన్నని ఆయన ఒక చెప్తారు. ఆ క్యాలిక్యులేషన్ వైజ్ వెళ్తూ ఉంటాయి. అది అవుతుంది. ఓకేనా? ఇన్ని చేసిన వ్యక్తులు అవి చేయలేరా? చాలా సింపుల్గా అయిపోతాయి. ఈ బాబ్ క్యాట్ కాయిన్ కావచ్చు, మిగతా మనకి లైఫ్ టైం వచ్చిన ఎయిర్ డ్రాప్స్ కావచ్చు, ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. మనము చేయాల్సిన దాని మీద మనం ఫోకస్ పెడదాము. మన చేతిలో లేని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. నేనైతే అదే అనుకుంటాను. ఎస్ సార్, ఎస్ ఓకేనా? సార్. ఓకే సార్. తర్వాత ఇంకో చిన్న విషయం ఒకటి. ఒక్క నిమిషం. ఇప్పుడు మన మేడం సాయిలక్ష్మి మేడం గారి నుంచి మెసేజ్ పెట్టారు. ఓకే, వెరీ గుడ్. ఎప్పుడైనా సరే రీజాయినింగ్ స్టార్టింగ్ చేసేటప్పుడు 1 నెంబర్ బెటర్, 19th నుంచి స్టార్ట్ చేయండి సార్ అని పెట్టారు. ఓకే సార్,
మండే నుంచి మనకు స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీటింగ్, జూమ్ మీటింగ్ అనేది 19 నుంచి స్టార్టింగ్. ఓకే సార్. మీ మహేష్ గారు, ఇష్టమే సార్. సార్ అదే శనివారం 19 తర్వాత నుంచి నాకు పెడదాం, ఎప్పుడైనా ఓకే. సోమవారం నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఏంటనంటే ఇదే విషయం మళ్ళీ ఇప్పుడు అక్కడ హిందీ జూమ్ కూడా వెళ్ళాలి సార్. సో ఏం ప్రాబ్లం లేదు. మరి ఇంకా పఠాన్ అహ్మద్ బాషా గారు సార్, మీరు ఎలాగో ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను, ప్రాబ్లం లేదు, మనకేం ప్రాబ్లం లేదు. కొత్త వాళ్ళు ఎవరు చేతులు ఎత్తలేదు, అందరూ పాత వాళ్ళే. చాంద్బీ గారు, చాంద్బీ గారు నేను మాట్లాడతాను. ఎందుకనంటే వాళ్ళు కొంచెం ఎర్లీగా రమ్మన్నారు ఇవాళ. ఈ న్యూస్ అంతా కలిపి అందులో చెప్పాలి. ఒకసారి హిందీ మీటింగ్కి ఎవరు వచ్చినా సరే వచ్చేయండి, ఒక్క 10 మినిట్స్లోనే. ఈ లోపల టిఫిన్ చేసి మేము అందులోనే అటెండ్ అయిపోతాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. 1 సెకండ్ అందరికి. ఓకే సార్. సార్ అందరికీ ఒక్కసారి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా హ్యాపీగా ఈ వారం రోజులు కూడా ఐడీలు వేసుకుంటూ ఎందుకనంటే మన పని మనకు మానకూడదు. ఐడీలు వేసుకుంటూ పండగకి వెళ్ళి పండగలో కూడా ఎవరిని కూడా వదలకండి. హ్యాపీగా పట్టుకొని మోనెక్స్ మనకు తెలిసిన వాళ్ళని, మనకి స్నేహితుల్ని, మనం ఎవరు మంచి కోరుతున్నామో వాళ్ళందరినీ కూడా ఐడి వేసేయండి, ప్రాబ్లం లేదు. రేపు పొద్దున పండగ వెళ్ళేటప్పటికి మన అనౌన్స్మెంట్లు వచ్చేటప్పటికి ఎందుకు జాయిన్ అవ్వలేదని బాధపడే స్టేజ్ తీసుకురాకుండా ఉంటుంది. ఓకే సార్. శ్రీని గారు, థ్యాంక్ యూ వర్మ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఎన్నో బెనర్జీ రోజుల గారు, కథ ఇవాళ తీరింది. అవును మేడం. బెనర్జీ గారు, మహేష్ గారు, సార్ 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 చెప్పండి. బెనర్జీ గారు ఏంటి సైలెంట్ అయిపోయారు? మీరేటండి బెనర్జీ సైలెంట్ అయిపోయారు? బెనర్జీ గారికి ఎనర్జీ డౌన్ అయింది. వింటున్నాం మెయిన్ ఆయనకి ఎప్పుడు డౌన్ అవ్వదు సార్. మీరు ఎప్పుడప్పుడు చూస్తారు. మేము ఎక్కువగా ఆయన తిరుగుతాం, ఆయనకి ఎప్పుడు ఎనర్జీ డౌన్ అవ్వదు. బెనర్జీ గారికి మాటలు లేవు, మాట్లాడటాలు లేవు అన్నట్టు అయిపోయింది సార్ సార్. సార్ ఒక శకం ముగిసింది, థ్యాంక్ యూ సార్. నూతన శకం స్టార్ట్ అయింది. ఎస్ సార్, ఎస్ సార్. ఐఎమ్ సో హ్యాపీ, వెరీ సార్, వెరీ అసలు హ్యాపీ. అసలు ఇది చాలా గొప్ప మైలురాయిని దాటాం సార్ మనము. ఎస్ ఎస్ Yes, sir, yes, sir. ఎందుకంటే 25 కోట్లు తీసుకురావడము ఒక పెద్ద యుద్ధమే జరిగింది మనకి. అవును అవును అవును. దానికి Sir. బెనర్జీ గారు, రమణ గారు వీరందరూ అదే సాక్షులు. అదే వాళ్ళ పాత్రే మెయిన్ కదా అక్కడ. అక్కడ అవన్నీ ఎందుకంటే అది మన కంట్రోల్లో లేనివి కాబట్టి అవన్నీ మన కంట్రోల్లో తీసుకొని చేయడానికి మనకు 1 మంత్ ఒక యుద్ధమే జరిగింది. అవును సార్, అవును అవును. 25 కోట్లు తెచ్చాం. 25 కోట్లు తెచ్చిన తర్వాత 10 టైమ్స్ పెరిగింది. 30 పైసలది 3 రూపాయలు అయింది. ఎస్ Yeah. ఎస్. ఇప్పుడు దీంట్లో మళ్ళా మనము 35% మనం బర్న్ చేసాం. మోర్ దాన్ అవును. 35%. అవును ఇక్కడి నుంచి మరి ఇంకా రేటు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తుంది. మనము కేబీసీ మార్కెటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి ఇంకొక స్టాండ్ అవుతుంది. ఇప్పుడు 3 నుంచి Yes. స్టెప్ అనమాట. మనకి ఈ రోజు నుంచే మంచి రోజులు సంక్రాంతి పండుగతో స్టార్ట్ అయిపోయాయి సార్. ఎస్ జానీబేయం గారు, మనం అనుకున్న గమ్యానికి చేరడానికి మొదటి అడుగు పడింది. ఇంకా మొదటి అడుగు పడింది. కేబీసీ మార్కెటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది. Yes, సార్ sir. మహేష్ గారు ఒక్కసారి చాంద్బీ గారిని ఒక్కసారి మేడం ఒక్కసారి, సారీ, మీకు అన్మ్యూట్ బదులు హ్యాండ్ డౌన్ చేస్తాను, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. భాషా గారు, చాంద్బీ మేడం. ఓకే, భాషా గారు హ్యాండ్ రైజ్ చేశారు. మీకు కోస్ట్ ఉంది సార్, డైరెక్ట్ మీరు మాట్లాడొచ్చు. సార్ గ్రేట్ ఈవినింగ్ సార్ అందరికి, కేవీసీ అండ్ మన మోనెక్స్ ఫ్యామిలీ, మన త్రిమూర్తులు సార్ గారికి. తెలిసి వచ్చేందుకు నేను ఒక 2 days 3 days బ్యాక్ మీటింగ్ లో ఒక మాట చెప్పా. మన ఈ అప్కమింగ్ ఏదైతే భోగి వస్తుందో, సార్ గారు అప్పుడు రాజస్థాన్ లో ఉన్నారు. భోగికి మన కష్టాలు కన్నీళ్లు ఏవైతే ఈఎంఐలు అమ్మాయిలు ఏవైతే ఉన్నాయో మొత్తం వచ్చేసి మనకు భోగి మంటంలో రూపంలో శివాజీ వర్మ గారి మాటల్లో మనం 11వ తారీఖు అన్నాము. 10వ తారీఖు మనం భోగి మంట స్టార్ట్ అయింది మనకి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ జనాలు ఇప్పుడు. ఎందుకంటే ఏదైతే నేను ఎదిగిన ఈ కేబీసీ ఫ్యామిలీతో తక్కువ,
బట్ ఎంతమంది దీంట్లో ఏ రకంగా బాధపడుతున్నారు, ఏ రకంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళతో చూసుకుంటే గిన వాళ్ళందరి కన్నీళ్లు తుడిచారు. ఒక కొత్త శకం ఈ రోజు స్టార్ట్ అయిందని చెప్పేసి అందరికీ చాలా హ్యాపీ గుడ్ న్యూస్ సార్. నేనే దిగిన కంటిన్యూగా చాట్ చేస్తూనే ఉన్నా. ఈ రోజు ఎస్ సార్, ఎస్ సార్. తిరుపతికి పోకపోయినా గానీ తిరుపతి ప్రసాదం మన ఇంటికి వస్తే ఎట్లుంటది అట్లుంది సార్ ఈ రోజు మాత్రం. నిజం సార్, చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా తిరుపతి ప్రసాద్ కళ్ళగద్దు తీసుకుంటారు. ఈ రోజు వర్మ గారు చేసిన పని అందరికి కళ్ళగద్దుకొని ఒక ప్రసాదం లాంటిదని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాందబీ సార్, చాందబీ మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. సార్ మేడం చెప్పండి సార్. ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం, ఇదే నాడు అనుకోని అనురాగ సందేశం, ఉన్నట్టుండి నిన్నటి నుంచి రాజయోగం పట్టినంత ఆనందం, చెప్పలేను సార్ ఆనందం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. థ్యాంక్ యూ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ హ్యాపీగా యూ. ఉంది సార్. ఎన్నో రోజులుగా కలలు కన్నా రోజు సార్ ఈరోజు. మేడం ఎట్టి పరిస్థితుల్లో 2026 సార్ December 31st కి అందరికి మాక్సిమం ఇందులోనే 50% రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోవాలి. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేనైతే ఫిక్స్ అయిపోయానండి. వరాల జల్లు నా రిటైర్మెంట్ December 31st, 2026 మేడం. వావ్. అది నేనైతే రిటైర్మెంట్ తీసుకోను సార్. 25 CR నేను తీసుకోను. అదే ఈ లోపల అయిపోవాలి మేడం. అవును సార్, అయిపోవాలి అయిపోవాలి. అయిపోద్ది 100% అయిపోద్ది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. అందరికి మరొకసారి Good night, sir. సంక్రాంతి Good night, good శుభాకాంక్షలు. మళ్ళీ 19th Thank you, ఈవినింగ్ sir. మాట్లాడుకుందాం. ఏ ఉన్నా సరే వాయిస్ టచ్ లోనే ఉంటాం, ప్రాబ్లం లేదు. గ్రూప్ లో పెడతాం. దయచేసి More, more, more. Thank you very much. శుభాకాంక్షలు సార్ అందరికి. Thank you so much. Okay sir, okay, thank you once again. శుభాకాంక్షలు.